ప్లేన్ క్రాష్ ఘటన మర్చిపోకముందే అలాంటిదే ఇంకొక ఘటన జరిగింది. ఈసారి రష్యాలో జరిగింది. ఆంటోనోవ్కి చెందినటువంటి విమానం మిస్ అయిపోయినట్టుగా రష్యా మీడియా అనౌన్స్ చేసింది. ఆంటోనోవ్ AN-24 విమానం ల్యాండింగ్ సమయంలో డిసపియర్ అయిపోయింది. ఏటీసీకి సిగ్నల్స్ అందకుండానే మిస్ అయిపోయింది అనేటువంటి వార్తని రష్యన్ మీడియా అనౌన్స్ చేసింది. యాక్చువల్గా అమూర్ అనేటువంటి ప్లేస్ లో ఇది డిసపియర్ అయినట్టుగా తెలుస్తోంది. కరెక్ట్ గా AN-24 లో 50 మంది కెపాసిటీ ఉంది. అందులో 45 మంది ప్రయాణికులు ఉంటే ఇంక్లూడింగ్ 5 పిల్లలు ఉన్నారు, 5 క్రూ మెంబర్స్ ఉన్నారు. 50 మందితో వెళ్తున్నటువంటి ఈ AN-24 విమానం డిసపియర్ అయిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఇది మాస్కోకి 5170 కిలోమీటర్ల దూరంలో జరిగింది. టిండా అనేటువంటి ప్లేస్ లో ఇది ల్యాండ్ అవ్వాల్సి ఉండే ల్యాండింగ్ కోసం సెకండ్ అటెంప్ట్ కూడా చేసింది. ఫస్ట్ అటెంప్ట్ లో అది ల్యాండింగ్ అనేది కుదరకపోవడం వల్ల సెకండ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీతో సిగ్నల్ తెగిపోయి ఫ్లైట్ మిస్ అయిపోయింది. వాళ్ళ రాడార్ కి అందట్లేదు అనేటువంటి సమాచారాన్ని రష్యన్ మీడియా అనౌన్స్ చేసింది. ఇది టిండా ఈజ్ లొకేటెడ్ అప్రాక్సిమేట్లీ 5170 కిలోమీటర్లు అంటే 3213 మైల్స్ ఈస్ట్ ఆఫ్ మాస్కోకి ఉంటే 270